ప్రజల హక్కులను అణగారిన బతుకులను ఆకాశం ఎక్కించారు. భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన మన దేశం ముందుకు వెళ్లుటకు మార్గాలు తయారు చేసిన దేవుడు ఉద్భవించిన 134వ జయంతి జరుపుకుంటున్న కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట కూడలిలో మండలంలోని సిరిసేడు, మల్యాల, టేకుర్తి పలు గ్రామాలలో దళిత సంఘాలు, అన్ని పార్టీల నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేస్తూ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రను వివరిస్తూ అలాంటి శక్తి చదువుతూనే సాధ్యమవుతుందని, అందరూ రాజ్యాంగాన్ని పాటించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు మాదాసి ముగిలి, గూడెపు సారంగపాణి, మేదరి నరేందర్, భోగం చిరంజీవి, లింగయ్య, రాజమౌళి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగల రామకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిద్దాం. అంబేద్కర్ గారి ఆలోచన విధానం కొనసాగిద్దాం. భారత రాజ్యాంగం మనకు 800 కోట్ల మంది మనకు గుర్తిస్తారంటే అది తన యొక్క శ్రమ, తన యొక్క జ్ఞానము, తన యొక్క ఆచరణ. సో భారతదేశంలో ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా రాని గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఈరోజు ఆయన పుట్టిన సందర్భంగా అమెరికాలో దీన్ని మన నాలెడ్జ్ దివాస్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 సంవత్సరాలు లండన్లో చదువుకున్న అంబేద్కర్ ఆ యూనివర్సిటీలో చదివిన తర్వాత 100 సంవత్సరాలు గడిచిన తర్వాత 100 సంవత్సరాల్లో మొత్తం మంది ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళలో ఉన్న గొప్ప వ్యక్తి ఎవరని ఒక సర్వే జరిగింది రీసెంట్గా. ఆ సర్వేలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రావడం జరిగింది. సో ఇందు మూలంగా ఇల్లంతకుంట మండలంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకత్వంలో పూర్తి స్థాయిలో జయంతోత్సవ వేడుకలు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగిందని చెప్పడం జరుగుతూ ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాలలో ఒక వన్య తెచ్చుకున్న వ్యక్తి. ఇవాళ మన భారతదేశాల్లో ఉన్న ఇవాళ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రాస్తే ఈ రాజ్యాంగము ద్వారానే ఇవాళ భారత రాజ్యాంగాన్ని కొంతమంది నాయకులు దాన్ని తప్పుదో పట్టిస్తూ ఉంటే ప్రతి గడపన ప్రతి గ్రామాన ప్రతి పౌరుడు భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా ఇవాళ ముందుకు సాగాలని చెప్తూ అంబేద్కర్ గారి జయంతిని ఒక పండుగగా నిర్వహించుకోవడం, భారతదేశంలో అంబేద్కర్ గారు జన్మించినందుకు మేమెంతో ఈ గడ్డకు పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా అంబేద్కర్ గారు నిమ్న కులానికి చెందిన కుళాయి నీళ్ళు తాగాలంటే ఇబ్బంది పడ్డ రోజుల నుంచి వెళ్ళి పాఠశాలలో విద్యను అభ్యసించాలంటే పక్కకు పెట్టిన రోజు నుంచి వెళ్ళి ఇలా ప్రపంచంలో వివిధ విశ్వవిద్యాలయాలలో డిగ్రీలు పట్టాలు పొంది అన్ని శాస్త్రాలలో ప్రావీణ్యత పొంది అది విద్య ద్వారానే సాధించుకొని ఈరోజు ప్రపంచంలో వారికి ఈ దేశానికి ఒక గుర్తింపుని తీసుకురావడం జరిగింది. ప్రతి పౌరుడు సమానత్వాన్ని కలిగి ఉండాలని, భావ స్వేచ్ఛ ప్రకటన ఉండాలని, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలు రాజ్యాంగాన్ని హక్కులు పొందే విధంగా రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ భారతదేశం ఎంతో రుణపడి ఉంది.